హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో నెత్తల కర్రీని ఎంతో పర్ఫెక్ట్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. చేపల కూరను బాగా ఇష్టంగా తినే వాళ్ళకి ఈ నెత్తల కర్రీ అనేది బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి నెత్తల కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి రేకులు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుందాం. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. సరిపడా కారం వేసుకోవాలి. వాటిని బాగా కలిపి వేయించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకునే నెత్తళ్ళు ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేసుకోవాలి. నెత్తల్ని గరిటెతో స్పీడ్గా కలిపేయకూడదండి, అలా కలపడం వల్ల విరిగిపోతాయి. స్లోగా కలుపుకోవాలి మసాలా పట్టేలా. అలా బాగా మసాలా పట్టించాలి కొంతసేపు. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా నెత్తలకి మసాలా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు అందులో సరిపడా వాటర్ వేసేసుకుందాం. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, వాటర్ ఎక్కువ వేయడం వల్ల కూర ఎగిరేటప్పుడు చేపలు విడిపోతూ ఉంటాయి. సో సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు మంటను పెద్దగా పెట్టుకుని ఉడికించుకుందాం. కొంతసేపు మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇంకా చివరిగా కొత్తిమీరని చల్లేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా నెత్తల కూర రెడీ అయిపోయింది. చూసారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.